అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములో ఇది వచ్చేసి ఎస్విబి 99 స్టోర్ గౌలిగూడ. ఇందులో 99 రూపీస్ నుండి మనకు 150, 200, 250, 300, 350 అలా నోములు ఉన్నాయి. ఇంతకుముందు నేను 90 రూపీస్వి ఇంకా 150 రూపీస్వి నోములు అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి 200, 250, 300, 350 రూపీస్లో కూడా ఉన్న నోములు ఉన్నాయి. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏమేం నోములు ఉన్నాయి, ఏ నోములు దేనికి పెట్టుకోవచ్చు, ఎలా పెట్టుకుంటారు, ఎన్ని రకాలుగా పెట్టుకోవచ్చు అనే దానికి సంబంధించి వీడియోలో వివరంగా వివరిస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇవి శివ స్తోత్రముల పుస్తకాలు. ఇవి 50కి 13 సంక్రాంతి నోములో పెట్టుకోవచ్చు. ఇంకా శివ గోమాత స్తోత్రములు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మణిద్వీప వర్ణన పుస్తకాలు. ఈ మణిద్వీప వర్ణన పుస్తకాలు 150కి 13 సంక్రాంతి నోములో పెట్టుకొని నోముకొని అందరికీ ఇవ్వచ్చు. ఈ గ్లాసులు వచ్చేసి 200 రూపాయలకు నోము. ఇవి పానకం గ్లాసుల నోము, మజ్జిగ గ్లాసుల నోము, పంచామృతం గ్లాసుల నోము లాగా పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి పౌడర్ డబ్బాల నోము పెట్టుకోవచ్చు. కుంకుమ భరణీలు కూడా పెట్టుకోవచ్చు. ఇవి మన కిచెన్లో యూజ్ అవుతాయి కదా, ఇలా తీసుకుంటే అందరికీ యూజ్ అవుతాయి. ఇవైతే చాలా బాగున్నాయండి, రిచ్ లుక్ ఉన్నాయి. అన్నీ కూడా 200 రూపీస్ నోము. ఇందులో పండు తాంబూలం పెట్టి నోముకోవచ్చు. ఒక్కొక్క దాంట్లో 13 రుద్రాక్షలు పెట్టి నోముకోవచ్చు. 13 పసుపు కొమ్ములు పెట్టుకోవచ్చు. స్ఫటిక మాలలు పెట్టుకోవచ్చు. 13 ఖర్జూర పండ్లు పెట్టవచ్చు. ఇంకా పగడాలు, ముత్యాలు కూడా పోయొచ్చు. అంతేకాకుండా పోకలు పెట్టుకోవచ్చు, గాజులు పెట్టుకోవచ్చు, గంధం పిల్లలు. ఇప్పుడు సోమవారం వచ్చింది కాబట్టి గంధం పిల్లలు 13 కూడా పెట్టుకోవచ్చు. పచ్చాలు పెట్టుకోవచ్చు. ఇంకా ఒడిబియ్యం, ఐరావతం నోము, 13 రకాల రుకోత్తమ నోములు కూడా ఈ ప్లేట్లలో పెట్టి నోముకోవచ్చు. ఇంకా పూల పండ్ల ప్లేట్ల నోములో ఇవి పెడితే అయితే చాలా బాగుంటాయి. ఎందుకంటే రిచ్ లుక్ ఉన్నాయి కదా. పూల పండ్ల ప్లేట్లు అని చెప్పేసి బ్లౌజ్ పీసులు, సెల్ల, 2 కుడుకలు ఇవన్నీ పెట్టి కూడా నోముకోవచ్చు. ఇవి కుంకుమ పెట్టేల నోము. ఇవి 2 రకాలు ఉన్నాయి. ఇవి పెద్ద సైజువి. ఇంకొక రకం కూడా వచ్చాయి. ఇవి కూడా కుంకుమ పసుపు పోసేవి, కైట్ ఆకారంలో వచ్చి వాటిలో కుంకుమ పసుపు పెట్టే విధంగా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవైతే. వీటిల్లో కుంకుమ పసుపు పోసి నోముకోవచ్చు. అంతేకాకుండా బుక్క గులాల నోము అని రెండిట్లో కూడా, ఒక దాంట్లో బుక్క ఇంకొక దాంట్లో గులాలు పెట్టి నోముకుంటారు. ఇవి కూడా కుంకుమ పెట్టేల నోము. ఇంతకుముందు చూపించినవే, కాకపోతే వీటిపైన ఎనామిల్ వర్క్ వచ్చింది. చాలా బాగున్నాయి. ఒకటి ఎల్లో కలర్లో, ఒకటి రెడ్ కలర్లో వచ్చాయి. ఇవి 250కి. ఈ సంవత్సరం వచ్చిన కుంకుమ పెట్టెలు అయితే చాలా రకాలుగా ఉన్నాయి. కలర్స్, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. రేట్లలో కూడా వేరువేరుగా ఉన్నాయి. ఇక తర్వాత నోము వచ్చేసి పీటల నోము. ఇవి 200 రూపాయలకు నోము ఉంది. అరుగు మీద అద్దాలు, పీట మీద పిల్లెండ్ల నోముకు చాలా బాగుంటాయి. మనం దేవుడి గదిలో కూడా విగ్రహాలు పెట్టుకోవచ్చు. ప్లేన్లో ఉన్నాయి, ఈ విధంగా ఎనామిల్ వర్క్ వచ్చినవి ఉన్నాయి. ఇవి గడపల నోము. డిజైన్ అయితే చాలా చక్కగా వచ్చింది. వీటికి చక్కగా పసుపు రాసి నోములో పెట్టుకోవచ్చు. ఇవి కూడా పసుపు కుంకుమ గిన్నెలు పెట్టుకోవడానికి పనికొచ్చేవి. ఈ గిన్నెలు రకరకాల సైజులు, వివిధ రకాల రేట్లలో ఉన్నాయి. ఎవరికి తగ్గట్టు వాళ్ళు చూస్ చేసి తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి 250కి 120 పీసెస్ మాణిక్యాలు. ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వచ్చిందని కైలాసగిరి నోము అందరూ నోముకుంటున్నారు కదా, వాళ్ళు ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే మనకు చాలా తక్కువ రేట్లో 120 మాణిక్యాలు వస్తున్నాయి. ఈ సంవత్సరం కైలాస పర్వతం నోము పెట్టుకునే వాళ్ళు ఇలా 120 మాణిక్యాలు తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇవి కిచెన్లో అందరూ వాడుకోవడానికి ఉపయోగించేవి. 150కి నోము. ఇంకా ఇవి వచ్చేసి గిన్నెలు. ఇవి కూడా 250 నోము. ఇవి తలంబ్రాల గిన్నెలుగా, సారె గంపలుగా, ఒడిబియ్యం జబ్బలుగా, షోడశోపచారాల నోములాగా, రథసప్తమి నోములాగా. ఈ ప్లేట్లు వచ్చేసి మంగళహారతి ప్లేట్లలాగా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా గాంధారీ నోము పెట్టుకోవచ్చు. ఇవి జల్లెడలు వచ్చేసి గ్రహణాల గౌరీ నోములాగా పెట్టుకోవచ్చు. కుడుముల జల్లెడలాగా పెట్టుకోవచ్చు. ఇలా రకరకాలుగా పెట్టుకుంటారు. ఇవి చిన్న డబ్బాలు, పొడుల డబ్బాలు, అంటే 13 రకాల పొడులు పోసి పెట్టుకోవచ్చు. గౌరమ్మ డబ్బాలుగా పెట్టుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ డబ్బాలుగా కూడా పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి 150 నోము. ఇవి పలహారం గిన్నెలుగా, పరమాన్నం గిన్నెలుగా, సేగల గిన్నెలుగా, చిట్టిమిల్లు పోసి కూడా నోముకోవచ్చు. ఇవి పీట కోల నోము. 250కి నోము. ఇవి స్ఫటిక శివలింగాల నోము. అన్ని లింగాల కన్నా కూడా ఈ స్ఫటిక శివలింగాలు పెట్టుకొని నోముకొని అందరికీ ఇవ్వచ్చు. ఎందుకంటే స్త్రీ పురుష భేదం లేకుండా ఈ స్ఫటిక శివలింగాలను అందరము పూజించుకోవచ్చు కదా, అందుకని నోములో పెట్టుకొని నోముకొని అందరికి ఇస్తే కూడా మంచిదే. ఫ్రెండ్స్, చూసారు కదా ఎస్విబి 99 స్టోర్లో ఎన్ని రకాల నోములు ఉన్నాయో. ఇవి కాదండి, ఇంకా చాలా రకాల నోములు కూడా డైలీ వస్తూ ఉంటాయంట. ఇవి పాతవి మాత్రమే, రోజు కొత్త రకం వస్తూనే ఉంటాయి, రోజు మారుతూనే ఉంటాయి అని చెప్పారు. మీరు వెళ్తే కనుక ఒకే దగ్గర అన్ని రకాల నోములు పర్చేస్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ స్టోర్కి వెళ్తే కనుక కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను.